ప్రతి ప్రేమ కథకు ఒక ముగింపు ఉంటుంది. కానీ ప్రేమకు మాత్రం అది ఉండదు. కొన్ని ప్రేమ కథలు వింటే లేదా చూస్తే ఎక్కడో విన్నామేమో అనిపిస్తుంది. మరికొన్ని ప్రేమ కథలు చూస్తే మన మధ్యే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే కొన్ని ప్రేమ కథలు మాత్రం అరే ఇది మన కథే కదా అనిపిస్తుంది. అలా అనిపించే ఒక అందమైన ప్రేమ కావ్యమే మా ఈ చిత్రం. నల్గొండ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఎటువంటి భారీ ఎక్విప్మెంట్స్ వాడకుండా చాలా న్యాచురల్గా రూపొందించబడిన చిత్రం మా ఈ మనసంతా నువ్వే. ప్రతి మనిషికి అనుభవం తన జీవితం. నాకు మాత్రం అనుభవం ఓ జ్ఞాపకం. అంకుల్ బాల్, అంకుల్ బాల్. నీ పేరేంట్రా? అనురాధ. అంకుల్ నేను వెళ్తాను. అనురాధ, నువ్వున్నప్పుడు నాకు అర్థం కాలేదన్నా. నువ్వు లేవు అన్నప్పుడు నాకు తెలిసొస్తుంది నువ్వు లేకపోతే నేను ఉండలేనని. నా మనసంతా నువ్వేనని. అను, 6 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి ఓ తోడులా కలిసింది. నవ్వుకు దూరమైన నా జీవితాన్ని తిరిగి రంగుల ప్రపంచంలో విహరించేలా చేసింది.
నాకు తెలిసింది ఒక్కటే, బడికి వెళ్ళటం, బడి వెనకాల ఉన్న అంకుల్కి బాక్స్ ఇవ్వడం. కానీ ఏదో వెలితి దేవుణ్ణి చాలాసార్లు అడిగాను. అప్పుడే మొదటిసారిగా అనుని చూశాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. అలా అను నాకు వీడని నేస్తమయ్యింది. సీతకోక చిలుక వల్లే ఎగురుదా, ఎగిరి లోకమంత చూసేదా, తోడుగా నువ్వుండగా, తోడుగా నువ్వుండగా, వినవనేను నీకు తెలిపే మాట, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఆ నింగికి ఈ నేలకి, ఆ నింగికి నేలకి నడుమనిచ్చనేసి చెప్పుకోను, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. కోకిలమ్మ పాట కూడా మన చెలిమి చెట్టు నీడై మరల మనకి వచ్చిపోయెను. పారేసిల ఏరైనా ఎగిరి గాలి పటము అయిన మనతో కలిసి ఆటలాడెను. కోకిలమ్మ పాట కూడా మన చెలిమి చెట్టు నీడై మరల మనకి వచ్చిపోయెను. పారేసిల ఏరైనా ఎగిరి గాలి పటము అయిన మనతో కలిసి ఆటలాడెను. మనసులో ఓ మనవిలా, మనసులో ఓ మనవిలా, నాకు మాట రాని భాష పేరు మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. తర్వాత కాలంతో పాటు మేము పెరిగాం. హాయ్ అను. హాయ్ బాలు. ఏంటి ఇంటికి వెళ్ళలేదా ఇంకా? రా లోపలికి రా. లక్ష్మి అను, ఒక్క నిమిషం. ఏంటి? బాలు బానే ఉన్నాం కదా, సడన్ గా ఏంటి ఇప్పుడు ఇలా? తన మాటలకు అర్థం నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంటర్ వరకు వారం వారం లెటర్ ఇస్తూనే ఉన్నాను. హాయ్. హాయ్ బాలు. ఏంటి ఇక్కడ? పిన్ని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. తెలుసు, అది తెలిసే వచ్చాను. మనం కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఆగు, మనం ఇక్కడే మాట్లాడుకోవాలి ప్లీజ్. చూడు బాలు, పిన్ని వాళ్ళు వచ్చేస్తారు, మనం కిందకి వెళ్దాం పద. ఇది ఇవ్వడానికే వచ్చానని. బాయ్.
మామా రే సీను లే మామ్ లే మామ్ టైం 8 అయింది. పొద్దున్నే లేసి ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా. సరే బాయ్ మామ్. హలో. ఏంటే మొద్దునిదిరా? రోజు నీకు ఫోన్ చేసి లేపాలా? ఆడపిల్ల త్వరగా లేవాలని తెలీదా? త్వరగా లేచి రెడీ అవ్వు. మీ రోజుల్లో ఆడపిల్లలు పొద్దున్న లేవగానే పనిచేసేవారు లక్ష్మి. ఈ రోజుల్లో అబ్బాయిలే అన్ని పనులు చేస్తున్నారు. ఇంక మేము మహారాణిలా పడుకోవచ్చు. ఇది మా జనరేషన్. ట్రెండ్ మారింది లక్ష్మి. నీ ట్రెండ్ తగ్గట్టు ముగ్గురు దొరికినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకేనా? సరే బాయ్. ఓకే బాయ్ లక్ష్మి. నుంచి ఇంటర్ నుంచి ఇప్పటి వరకు లెటర్ ఫ్లవర్ ఇస్తూనే ఉన్నాను. ఏంటి ఇంకా పడుకొని ఉన్నావా నువ్వు? ఇంటర్వ్యూకి వెళ్తాన్నావు కదా, ఎన్ని గంటలకు వెళ్తావు? ఏ జాను, నువ్వేంటి ఇక్కడ? ఓ 1 వీక్ అయిపోయిందా? ప్రపోజా? ఇంత అమ్మాయి కూడా ఏంట్రా నువ్వు? సరే వెళ్ళు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఏ జాను, ఫోన్లో ఎవరు? సీను. సీను మామ? నేనెంత నిద్ర లేపినా లేవలేదు, నీతో ఎలా మాట్లాడుతున్నాడు? చూడు బాలు, నువ్వు ఫ్రెండ్వి, నేను లవర్ని, తేడా లేదా? చెప్పురా. మనసులో మాట చెప్తున్నాను కానీ మనస్ఫూర్తిగా చెప్పలేకపోయాను. కనిపిస్తే మాత్రం ఇండస్ట్రీ అంతా టాకు కనిపిస్తే మాత్రం కంట్రీ అంతా మొత్తం షేకే. అసలు మాస్ అనే మాటకి మసాలా యాడ్ చేస్తే ఎలాగుంటుందో మా ఓడు అలాగుంటాడు. ఏది రమ్మను